ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలో డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, చిన్నపిల్లలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ ఇమ్రాన్, వైస్ ప్రెసిడెంట్ నయాజులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ట్రస్ట్ ద్వారా వందల సంఖ్యలో సభ్యులు ఉన్నామని, అత్యవసర పరిస్థితులలో బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా అందుబాటులో ఉంటామని, అనేక సేవా కార్యక్రమాలు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా మాట్లాడుతూ, ఇంత పెద్ద సంఖ్యలో ట్రస్ట్ ద్వారా సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువతకి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అన్నదానాలు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ, ఇబ్బందుల్లో ఉన్న వారికి తమ వంతు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఇంకా ముందు యువతికి ఈ ట్రస్ట్ నుంచి మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని, వీరు చేస్తున్న సేవా స్ఫూర్తికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు షబ్బీర్, సాదిక్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి శుక్రవారం, పోయిన శుక్రవారం వచ్చేసి అనాథాశ్రమంలో అన్నం ఇచ్చినాము. ఈ శుక్రవారం వచ్చేసి ఫ్రూట్, ఎవరెవరు పేషెంట్లు ఉన్నారో, డెలివరీ కేసులో ఉన్నారో వాళ్ళకి అందరికీ పొద్దు ఫ్రూట్ పంచినాము. ఇది ప్రతి శుక్రవారం మన డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ప్రతి శుక్రవారం మా పిల్లలు, యూత్ పిల్లలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమంటే అలా మేము సోషల్ వర్క్ చేస్తాము, కులాలు మతాలు అతీతంగా హిందూ ముస్లిం భై అని అందరూ మా పిల్లలు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి శుక్రవారము, ఇప్పుడు వచ్చే శుక్రవారము మళ్ళీ డిసైడ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి అలా ఈ శుక్రవారం ఇది ఇచ్చినాము, నెక్స్ట్ శుక్రవారం యాడ్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా అని ప్రతి శుక్రవారం వచ్చేసి మేము ఇస్తాము. దీంట్లో భాగంగా మన ఇమ్రాన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ నయాజ్, మళ్ళీ ఇది కూడా ట్రస్ట్ ద్వారా మేము రిజిస్ట్రేషన్ కూడా చేసి, ఇంకా ఇది కాదు శుక్రవారం కాదు, ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా అవసరం పడితే కూడా బ్లడ్ డొనేట్ కూడా, మా పిల్లలు చాలామంది ఉన్నారు, బ్లడ్ డొనేట్ కూడా చేస్తాము. దీనిలో మన షబ్బీర్ గారు వచ్చినారు, సాదిక్ వచ్చినారు, మళ్ళీ అందరూ మా పిల్లలు, యూత్ పిల్లలు వచ్చినారు. ఇది ఉంది. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారము. డైమండ్ సోషల్ వర్క్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా మేమేం చేస్తున్నామంటే, మా దానిలో వచ్చేసి అన్నం ఇస్తాము. ఫౌండేషన్లో వచ్చేసి రక్తదానం మేము చేస్తున్నాము. మేము ప్రతి శుక్రవారం ఏమన్నా కార్యక్రమం చేయాలా, అందరూ మేము కలుసుకొని కులాలు మతాలు వ్యతిరేకంగా మేము ఏమన్నా సాయం చేయాలా, అందరూ మేము సోషల్ వర్క్ ఏమన్నా చేయాలని పోయిన శుక్రవారం వచ్చేసి అనాథాశ్రమంకి పోయి ఫుడ్ పెట్టినాము. ఈ శుక్రవారం వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కేసులకి అంతా ఫుడ్ కిట్లు ఇచ్చినాము. ఇంకా నెక్స్ట్ శుక్రవారం మేము మా కమిటీ నిర్ణయం చేసి ఆ కమిటీ తరఫు నెక్స్ట్ శుక్రవారం ఇంకోటి ఉంటుంది. ఈ నెలలో మేము 5 మందికి ఎవరో అనాథ శవాలు వేసింటే కూడా మా కమిటీ అందరూ పోయి ఆ క్రియాకరం అంతా చేసినాము. ఏ కారమైనా కానీ మేము చేస్తామని సోషల్ వర్క్ మా అందరూ, మా తమ్ముళ్ళు, మా అన్నోళ్ళు అందరూ కలుసుకొని మేమేమన్నా కానీ పని చేస్తామని చెప్తున్నాం.